హాయ్ గైస్, నిన్న నేను 2 సినిమాలు చూసాను భయ్య. ఒకటి బందర్ అని బాబీ డియోల్ గారిది, ఇంకా అనురాగ్ కశ్యప్ గారిది మూవీ. సెకండ్ వన్ ఇస్ ఉన్ని ముకుందన్ అసోసియేట్స్ అని ఒక మూవీ ఉంటుంది. చాలా బాగుంటుంది ఆ మూవీ. నేను ఓటీటీలో వచ్చినప్పుడు చూసాను ఆ మూవీని. దాని డైరెక్టర్ తన సెకండ్ మూవీతో వచ్చేసాడు. ప్రేమలు సినిమాలో హీరో ఉంటాడు కదా, ఆయన ఈ సినిమాలో హీరో. దాని పేరు మాలీవుడ్ టైమ్స్. సో ఈ వీడియోలో నేను 2 సినిమాలకి రివ్యూ ఇచ్చేయబోతున్నాను భయ్య. బేసికలీ ఈ 2 ఫిల్మ్స్ కి పెద్ద యాంటిసిపేషన్ లేదు. ఫండమెంటల్ రీజన్ ఏంటంటే వీటికి అంత పబ్లిసిటీ లేదు అండ్ దీస్ ఆర్ నాట్ రిలీజింగ్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. బందర్ సినిమా హిందీ లాంగ్వేజ్ లో ఉంది అండ్ మాలీవుడ్ టైమ్స్ డైరెక్ట్లీ మలయాళంలో రిలీజ్ చేశారు. నేను అదే లాంగ్వేజ్ లో చూస్తాను విత్ సబ్ టైటిల్స్. ఫస్ట్ ఇప్పుడు బందర్ మూవీ గురించి వస్తే, బందర్ అంటే మంకీ. అసలు ఈ సినిమాకి బందర్ అని పేరు ఎందుకు పెట్టారో మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా గురించి చాలా హైప్ ఇచ్చారు భయ్య. చాలా వీడియోలు నేను చూసినంత వరకు సూపర్ ఉంది, ఎక్స్ట్రాడినరీ ఉందని చెప్పారు. బట్ నాకైతే దిస్ ఇస్ జస్ట్ అన్ యావరేజ్ మూవీ. క్రైమ్ పెట్రోల్ అని ఒక సీరియల్ వచ్చేది. ఆ సీరియల్ లో ఎపిసోడ్ చాలా బెటర్ గా ఉంటది ఈ సినిమా కంటే. అండ్ వన్ మోర్ రీజన్ ఫర్ డిసప్పాయింట్మెంట్ ఇస్ అనురాగ్ కశ్యప్ గారు ఒక ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ మేకర్. తోప్ సినిమాలు తీశారు. దేవ్డి, గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్, గులాల్, ముక్కాబాజ్ అంతా సక్సెస్ఫుల్ అవ్వలేదు బాక్స్ ఆఫీస్ దగ్గర, కానీ బాగుంటది ఆ సినిమా కూడా. అగ్లీ, ఇంకా బొచ్చెడు సినిమాలు ఉంటాయి భయ్య ఆయనవి. ఆ స్టాండర్డ్ తో కంపేర్ చేస్తే ఈ బందర్ అనే సినిమా నచ్చలేదు నాకు. చాలా మంది అంటున్నారు వింటేజ్ ఓజీ అనురాగ్ కశ్యప్ ఇస్ బ్యాక్ అని. నాకైతే ఈ సినిమాతో ఆయన కంబ్యాక్ ఇచ్చారని అసలు అనిపించలేదు. బందర్ సినిమా స్టోరీ చాలా సింపుల్ భయ్య. ఒక యాక్టర్ ఉంటాడు, ఆయన సీరియల్స్ లో పనిచేసాడు ఇంతకు ముందు. సీరియల్స్ ని లైట్ తీసుకొని పెళ్లిళ్ళు ఫంక్షన్స్ లో పాటలు పాడుతుంటాడు. ఆయన మీద ఒక లేడీ అత్యాచారం కేసేస్తుంది. దాని తర్వాత ఆయన లైఫ్ ఏమవుతుంది, ఆయన జైలు జీవితం ఎలా ఉంటుంది, నిజంగానే ఆయన అత్యాచారం చేశాడా, ఆయన ఎందుకు ఫ్రేమ్ చేసింది అమ్మాయి అనేది సినిమా. ఇది ఒక చాలా రిలవెంట్ సినిమా భయ. కంటెంపరీ టైమ్స్ లో చాలా మంది అమ్మాయిలు ఫేక్ కేసెస్ వేస్తున్నారు కదా అబ్బాయిల మీద. ఆ సబ్జెక్ట్ ని డీల్ చేస్తుంది సినిమా. కానీ పర్ఫార్మెన్సెస్ గానీ ట్రీట్మెంట్ గానీ అస్సలు బాగాలేదు. కొన్ని సీన్స్ బాగున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది. పోలీస్ అడుగుతాడు, ఈ డేటింగ్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, లెఫ్ట్ స్వైప్ రైట్ స్వైప్, అవి ఎలా ఫంక్షన్ అవుతాయి, వాటి గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు బాబీ డియోల్ ప్లే చేసిన క్యారెక్టర్ దగ్గర నుంచి. ఇలాంటి సిమిలర్ సీనే అగ్లీ సినిమాలో ఉంటుంది భయ్య. ఈ పోలీస్ స్టేషన్ సీన్ నాకు నచ్చింది. అప్రాక్సిమేట్లీ 4-5 మినిట్స్ ఉంటుంది. బాగుంది సీన్. దీంట్లో మలయాళం ఇంకా కన్నడ యాక్టర్స్ కూడా ఉంటారు భయ్య. మన రాజ్ బి శెట్టి ఉన్నారు కదా, ఆయన ఒక చిన్న రోల్ ప్లే చేశారు. ఆయన సాంగ్ ఉంటుంది, మంచి క్యాచీ సాంగ్ ఉంది. ఇంకా పృథ్వీరాజ్ సుకుమారన్ వల్ల అన్నుంటాడు, ఆయన కూడా ఒక మంచి రోల్ ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ ఈ సినిమాలో మెయిన్ లీడ్ పర్ఫార్మెన్సే మీడియాకర్ గా ఉంది భయ్య. బాబీ డియోల్ గారు ఓకే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ బేసికలీ ఇది ఒక జైల్ టూర్ లా ఉంటుంది. జైల్లో కండిషన్స్ చాలా రియలిస్టిక్ గా చూపించారు. ఓ 4-5 షాట్లు ఉంటాయి. జైల్లో టాయిలెట్స్ ఉంటాయి కదా, వాటిని చూపిస్తుంటారు. క్లీన్ చేయడం ఒకసారి 2 సార్లు చూపిస్తే ఓకే, కానీ 4-5 సార్లు చూపిస్తారు. ఐ హావ్ సీన్ బెటర్ జైల్ మూవీస్. కన్నడలోనే సప్తసాగరాలు దాటి అని ఒక సినిమా ఉంటుంది. ఫస్ట్ పార్ట్ లో సినిమా అంతా జైల్లో ఉంటుంది. సూపర్ గా చూపిస్తారు. చాలా రియలిస్టిక్ గా ఉంటుంది దాంట్లో జైలు. ఓవరాల్ సినిమా చూడొచ్చా అంటే ఒకసారి చూడండి భయ్య. ఫర్ ద సబ్జెక్ట్ మ్యాటర్ అంటే లాస్ ని కొంతమంది అమ్మాయిలు ఎలా మిస్యూజ్ చేస్తున్నారు, కొంచెం భయం అయితే క్రియేట్ అవుతుంది. చూస్తే మీరు కూడా జాగ్రత్త పడతారు. బట్ యాజ్ అ ఫిల్మ్ చూసుకుంటే ఇది అనురాగ్ కశ్యప్ గారి బెస్ట్ వర్క్ కాదు, డెఫినెట్లీ నాట్. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.49 టమాటోస్ భయ్య. ఇప్పుడు కమింగ్ టు ద సెకండ్ ఫిల్మ్ మాలీవుడ్ టైమ్స్. ఉన్ని ముకుందన్ అండ్ అసోసియేట్స్ మూవీ డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఈ సినిమా డైరెక్ట్ చేశారు. అండ్ ప్రేమలు సినిమా హీరో దీంట్లో మెయిన్ లీడ్. ఇది బేసికలీ డైరెక్టర్ బయోపిక్ లా ఉంది భయ్య. అండ్ చాలా మంది ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ బయోపిక్ అని చెప్పొచ్చు. దీంట్లో హీరో ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్, ఫీచర్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటాడు. కానీ ఆయన ఫీచర్ ఫిల్మ్ తీసే ప్రాసెస్ లో ఎన్ని అడ్డంకులు వస్తాయి అనేది ఈ సినిమాలో కొంచెం హ్యూమరస్ వేలో డీల్ చేశారు. ప్రాబ్లం ఏంటంటే భయ్య, ఈ సినిమాతో చాలా సాగదీస్తారు. 2 hours 50 minutes ఉంది మూవీ. పీవీఆర్ లో చూస్తే 3 hours 10 minutes ఉంటుంది, ఇంక్లూడింగ్ యాడ్. ఇంకా ఎక్కువే ఉండొచ్చు. వన్ గుడ్ థింగ్ అబౌట్ దిస్ మూవీ ఇస్, మనం రెగ్యులర్లీ మలయాళం మూవీస్ లో చూస్తే చాలా గ్రీనరీ ఉంటుంది కదా, ఈ సినిమాలో చాలా తక్కువ గ్రీనరీ ఉంటుంది. సిటీ పార్ట్ ఆఫ్ కేరళలో తీశారు మెజారిటీ ఆఫ్ ద పోర్షన్. సటల్ హ్యూమర్ కూడా బాగుంటుంది భయ్య ఈ సినిమాలో. అండ్ ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది మూవీలో. పర్ఫార్మెన్సెస్, సినిమాటోగ్రఫీ అన్ని బాగున్నాయి. కానీ ఒకటే ఇష్యూ ఏంటంటే లెంత్ చాలా డ్రాగ్ చేశారు, చాలా సాగదీశారు. ఇట్ టెస్టెడ్ మై పేషెన్స్. ఇది డైరెక్టర్ గారి సెకండ్ మూవీ భయ్య. సెకండ్ మూవీకి ఆయన బయోపిక్ లాంటి సినిమా తీస్తాడంటే స్టఫ్ లేనట్టే అని నా ఫీలింగ్. ఓకే, యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. అంత హార్మ్లెస్ సినిమా అయితే కాదు, ఇంకో వైపు చూసుకుంటే అంత ఇంపార్టెంట్ ఫిల్మ్ కూడా కాదు. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.42 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ 2 సినిమాలు చూస్తుంటే మీరేం టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.